మన వైజాగ్లో 600 ఏళ్ల నాటి చరిత్ర గల అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటి ఉంది. అది ఏంటో మీ అందరికీ చూపిస్తాను రండి. నేనైతే ఈరోజు మా ఫ్యామిలీతో ఆ గుడికి స్టార్ట్ అయ్యాను. పైనైతే ఈ బ్యానర్ అయితే కనిపిస్తుంది. కొండ మీదకి వెళ్ళే దారి అని చూపిస్తుంది కదా, ఒక యారో మార్క్. దాని పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే తార్ రోడ్ వేశారు, కానీ పైకి వెళ్ళడానికి కొంచెం రిస్క్గా, కొంచెం భయంగా అయితే అనిపించింది. కానీ మెట్ల మార్గంలో అయితే 1250 మెట్లు ఉంటాయి. అదొక 2 గంటల సేపు అవుతుంది మనం మెట్ల ద్వారా వెళ్తే. కానీ ఘాట్ రోడ్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా గుడి క్లోజ్ చేసే టైం అవుతుంది, సో అందుకని చాలా ఫాస్ట్గా దర్శనం అయితే చేసేసుకున్నాము. మీకైతే స్వామివారిని నేను చూపించలేకపోతున్నాను వీడియోలో, బట్ నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను సైడ్న, మీరు చూసి దర్శించండి. ఈ గుడి మన వైజాగ్ నుంచి 45 కిలోమీటర్లు, అలాగే మన విజయనగరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి పద్మనాభం అనే ఊరిలో భీమినిపట్నం అనే మండలంలో ఒక ఎత్తైన కొండ మీద ఉంది. దర్శనం చేసుకోవాలంటే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది తీసుకొని ఆ టికెట్ తీసుకొని దర్శనం చేసేసుకోవాలి. ఈ గుడి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు దర్శించుకోవచ్చు, కానీ ఆఫ్టర్నూన్ 12 తర్వాత క్లోజ్ చేసేస్తారండి. మళ్ళీ 3:30కి అయితే ఓపెన్ చేస్తారు. 3 తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. గుడి పైకి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా అనిపించింది. చాలా బాగుంటుంది గుడి అట్మాస్ఫియర్ అయినా, పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. మా పిల్లలు, మా ఫ్యామిలీ కూడా చాలా బాగా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేశారు. మీకు కూడా నచ్చుతుంది, వీలుంటే ఒకసారి వెళ్ళి రండి. చుట్టూ చల్లని గాలి, చెట్లు, తర్వాత పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చాలాసేపు అక్కడ ఉండిపోయాను, ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ. పాండవులు ప్రతిష్ఠించిన ఈ పద్మనాభ స్వామి, అలాగే చారిత్రక యుద్ధం కూడా ఇక్కడ జరిగింది. విజయనగరం రాజులకి ఆ రోజుల్లో ఆంగ్లేయులకి జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా, మన తెలుగువారి గౌరవానికి ప్రతీకగా ఈ పద్మనాభ స్వామి గుడి అయితే ఉంది. మిస్టరీగా పేరు తెచ్చుకున్న అనంత పద్మనాభ స్వామి గుడి కేరళలో ఉంది. అది చాలా ఫేమస్. అది ఎంత ఫేమస్ మన వైజాగ్లో గుడి కూడా అంతే ఫేమస్ అండి. కానీ కేరళలో ఉన్న పద్మనాభుడిని ప్రతిష్ఠించారు, కానీ మన వైజాగ్లో ఉన్న పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి అండి. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా నమ్మకం. మీరు కూడా ఒకసారి వీలు చూసుకొని వెళ్ళిరండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.